ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కీర్తనలు 146వ కీర్తన 8వ చరణం. సమస్యల చేత కృంగిన పరిస్థితుల్లో ఉన్నారా? అనారోగ్యముల చేత ఏమీ పాలుపోనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తేవారు. కృంగిన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన తన ప్రజల పక్షముగా ఉండి వారిని లేవనెత్తే దేవుడు. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి ఇబ్బందిలో నుంచి దేవుడు తప్పకుండా మిమ్మలను విడిపిస్తారు. కాబట్టి పరిస్థితులను బట్టి కృంగిపోక, పరిస్థితులను సరిచేయగలిగిన దేవుని వైపు మనం చూద్దాం. దేవుని చేత ప్రతి పరిస్థితుల్లో సహాయమును పొందుకొని మీరందరూ మేలు పొందుకొందురుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము కొరకు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది కృంగిన పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తున్న వారు ఉన్నారు. కుటుంబాల్లో సమస్యల చేత సతమతమైపోతున్న వారు ఉన్నారు ప్రభువా. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి సమస్యల నుంచి వారిని విడిపించండి. వారి కొదువలను మీరు తీర్చండి. వారు ఏ విషయంలో కృంగిపోయి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి వారిని మీరు లేవనెత్తండి. ఉదయకాలము వారిని మీ హస్తము చేత మీరు లేవనెత్తి మీరు నడిపించండి. వారి సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించండి. ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదము, సహాయము ప్రతి వారికి మెండుగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.